హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మా పాప అయితే చూడండి అప్పుడే నిద్ర లేచిపోయింది. 6:45 అయిందనమాట ఇప్పుడు టైమ్. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్తారు. 7 o'clock కల్లా నేను టిఫిన్ ప్రిపేర్ చేయాలి. సో అందుకే ఈ హడావడి. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే దోశ చేస్తున్నాను. దోశ అంటే దోశ కాదు, మినపట్టు. ఇడ్లీ బ్యాటర్తోనే చేస్తాము మినపట్టు అన్నది. సో మినపట్టు విత్ టమాటో పికిల్ సూపర్ కాంబినేషన్. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. టమాటో పికిల్ అన్నది నేను ఇంట్లోనే తయారు చేశానండి. అమ్మ చేతి వంట యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, సో అందులో రెసిపీ చూసే నేను తయారు చేశాను. చాలా బాగా వచ్చింది. టమాటో పికిల్ అయితే బాగా కుదిరింది. మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఆవిడ రెసిపీస్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా టమాటో పికిల్ అయితే బాగా వర్కౌట్ అయ్యింది నేను ట్రై చేసిన రెసిపీస్లో. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవి వచ్చేసి శనగలు నానబెట్టి ఉంచాను. వీటిని అయితే మొలకెత్తించాలన్నమాట. దానికి చాలా సింపుల్ అండి. ముందు రోజు మనం ఈ శనగలు నానబెట్టేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఈ గిన్నెలో వేసేసుకోవాలన్నమాట. గిన్నెలో వేసేసుకొని దాని మీద మూతగా అయితే జాలి గిన్నె పెట్టేసేయాలి. ఇంకా జాలి గిన్నె పెట్టేసామనుకోండి, మనకి ఒక 2 నుంచి 3 డేస్లో మొలకలు అయితే వచ్చేస్తాయి. మార్నింగ్ ఈవినింగ్ ఆ శనగలని తీసి మనం కడుగుతూ ఉండాలన్నమాట. కడిగేసి మళ్ళీ వాటర్ అంతా డ్రైన్ చేసేసి మళ్ళీ జాలి గిన్నె మూత పెట్టేసేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఇవి వచ్చేసి మొలకెత్తిచ్చిన పెసలు అనమాట. ఇవి ఆల్రెడీ నిన్ననే మొలకెత్తిచ్చాను, ఈ రోజు నుంచి తిందామని చెప్పి. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను, ఈ మొలకెత్తిచ్చిన గింజలు తినటం స్టార్ట్ చేశాను అనమాట. చాలా మంచిది. మొలకెత్తిచ్చిన గింజలు తినటం వల్ల మనకి ప్రోటీన్, ఫైబర్ అన్నీ పుష్కలంగా మనకు లభిస్తాయి. అండ్ దీన్ని కనుక మనం సలాడ్గా తయారు చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఈవినింగ్ స్నాక్లా కానీ మార్నింగ్ ప్రీ బ్రేక్ఫాస్ట్గా కానీ మనం ఇది తినొచ్చు. సో దట్ మనం కార్బ్స్ ఇంటేక్ అన్నది తగ్గించుకోవచ్చు అనమాట. సో అందుకని ఇదైతే నేను చేస్తున్నాను. డైటింగ్ అని ఏం కాదు, కానీ తినే వాటిల్లోనే కొంచెం హెల్తీగా తినటానికైతే నేను ట్రై చేస్తాను అనమాట. మరీ ఎక్కువగా తినేను, అలా అని మరీ తక్కువగా కూడా తిన్ను. నాకు ఎంత కావాలో అంత తింటాను. నా హైట్కి సరిపడా క్యాలరీస్ అయితే నేను తీసుకుంటాను. మీ హైట్ బట్టి మీరు తీసుకునే క్యాలరీస్ ఉండాలన్నమాట. నా హైట్ బట్టి నేను నాకు సరిపడా క్యాలరీస్ అయితే తీసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ అయితే రోజు నానబెడదాం అనుకుంటాను, కానీ మర్చిపోతూ ఉంటాను అనమాట. సో డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటే చాలా మంచిది. చాలా మంచి న్యూట్రియంట్స్ అందులో ఉంటాయి, మనకు లభిస్తాయి. ఇంక ఇక్కడైతే నేను ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకుంటున్నాను. సన్నగా తరిమేసి మనం సలాడ్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ అందులో బ్లాక్ సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ వేసేసుకొని అలా నిమ్మకాయ ముక్క కనుక మనం పిండేసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది మన సలాడ్. ఇంకా ఇదైతే నేను బ్రేక్ఫాస్ట్కి ముందుగా తినేస్తాను. దాని తర్వాత దోశ అయితే ఒకటే తింటాను. బికాజ్ ఇది తిన్న తర్వాత మనకి స్టమక్ అంతా ఫిల్లింగ్గా ఉంటుంది, మనం ఎక్కువ తినలేం కూడా. సో చాలా తక్కువగా తీసుకుంటాం. కార్బ్స్ ఇంటేక్ అన్నది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, నేను ఇప్పుడు ఫీడింగ్లో ఉన్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. మీ హెల్త్ కండిషన్ నార్మల్గా ఉంటే మీరు కొంచెం తక్కువగా తీసుకోవచ్చు క్యాలరీస్. దాన్ని బట్టి మన క్యాలరీస్ ఇంటేక్ అన్నది ఉండాలి. ఇక్కడ నేనైతే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే పాప అయితే విభత్సంగా ఏడ్చేస్తుంది. సో తన కోసం అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ కొంచెం దోశ కూడా నేను ఫీడ్ చేస్తానండి పాపకి. నేను ఏదైతే తింటానో అది తనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను, ఆ సాలిడ్స్ అన్నీ కూడా. బికాస్ పాపకి 6 months క్రాస్ అయిపోయాయి, 7th month నడుస్తుంది ఇప్పుడు. సో ఈ టైంలో మనం సాలిడ్స్ అనేవి మంచిగా ఇంట్రడ్యూస్ చేస్తేనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏదైనా తినటానికి ఇష్టపడతారు. అలా కాకుండా ఎంతసేపు మనం పాలే పెట్టామనుకోండి, వాళ్ళు సాలిడ్స్ తినటానికి ఇష్టపడరు. సో సాలిడ్స్ అన్నవి మనం ఈ టైంలోనే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక. ఇక్కడైతే నేను పాపకు ఫీడ్ చేసేస్తున్నాను. ఇంకా తను ఫీడ్ చేసేసిన తర్వాత, అంటే తను తినేసిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక క్యారెట్, అలానే నేను ఇందాక ప్రిపేర్ చేసిన సలాడ్ అయితే తినేస్తాను. దాని తర్వాత దోశ అయితే తింటాను అనమాట, విత్ టమాటో పికిల్ చెప్పాను కదా.
ఇంకా ఈ వీడియో ఇంతేనండి. ఇది నా మార్నింగ్ బిజీ రొటీన్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.